ఈరోజు దేవుని వాగ్దానము. ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతి యొక్క యెహోవా వాక్కు. హగ్గాయి 2:4. ఈరోజు మనం పని మొదలు పెడుతున్నప్పుడు భయపడుతున్నావా? ఈ పని నేను ఎలా చేయగలను? నాకైతే ఆ శక్తి లేదు, నాకైతే బలము లేదు, నా వలన కాదు, ఇది నా తలకు మించిన భారమని నువ్వు భయపడుతున్నావా? కానీ దేవుని వాక్యమే సెలవిస్తుంది, దేవుడు మనకు తోడుగా ఉంటాడండి. ఆయనే పని జరిగించమని, పని మొదలు పెట్టమని చెప్తున్నాడు. ఇంకెందుకు భయపడాలి? అదే పని మన బలముతోని, మన శక్తితోని, మన మీద మనము నమ్మకంతో అయితే మనము చేయలేము. కానీ దేవుని మీద ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో, దేవుడే నాకు వాగ్దానం ఇచ్చాడు కదా, నేను ఎందుకు భయపడాలి అని మనం ఎప్పుడైతే మొదలు పెడతామో, దేవుడు ఆ కార్యము ఘనముగా జరిగిస్తాడు. దేవుడు ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయేల్ ప్రజలను బయటికి తీసుకొచ్చినప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడండి. అంతకుముందు ఎవరు చేయలేదు, ఆ తర్వాత కూడా ఎవరు చేయలేదు. అన్ని గొప్ప కార్యాలు, కని విని ఎరగని గొప్ప కార్యాలు మన దేవుడు చేశాడు కదండి. ఇంకెందుకు మనం భయపడాలి? మన దేవుడే ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు బయటికి తీసుకురమ్మని మోషేకి ఆజ్ఞాపించింది దేవుడు. ఈరోజు మనకు కూడా పని జరిగించమని ఆజ్ఞాపించింది కూడా దేవుడు. మనం ఇంకెందుకు భయపడాలి? మన దేవుని ఆత్మ మన మధ్యలో ఉందండి. మనం భయపడవలసిన అవసరం లేదు. ఇది మనకైతే తగదు, మనమైతే చేయలేము, మన బలముతో మన శక్తితో మనం చేయలేము. కానీ మన దేవాతి దేవుడే మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం ఈ పని ఆశ్చర్యరీతిగా మన జీవితంలో దేవుడు జరిగించగలడు. అందుకు నమ్ముదామండి, నమ్ముదాం. దేవుడు గొప్ప కార్యాలు, ఇటువంటి గొప్ప కార్యాలు దేవుడు మన అందరి జీవితంలో జరిగించాలని, దేవుడు చెప్పిన పనికి మనం తల వంచేవారుగా ఉండాలని దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.